హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తన్మయ్స్ ట్యూషన్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం నేర్చుకోబోయే ట్రిక్ ఏంటి అంటే టు ఫైండ్ ద స్క్వేర్ రూట్స్ ఆఫ్ ఎనీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ అ ట్రిక్. సో ఒక చిన్న సింపుల్ ట్రిక్తో చాలా మటుకు ఎలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినా కూడా మనం ఈజీగా రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. చాలామంది స్టూడెంట్స్ స్ప్లిటింగ్ ఆఫ్ మిడిల్ టర్మ్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎలా చేయాలి అనేది అర్థం కాదు. అప్పుడప్పుడు ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం కూడా చాలా టఫ్ అవుతూ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. సో లెట్ us క్విక్లీ సీ అ సింపుల్ టేబుల్ టు అండర్స్టాండ్ మీరు చేసిన పర్టికులర్ వచ్చిన రూట్స్ అనేవి కరెక్ట్గా వచ్చాయా లేదా తెలుసుకోవడం కోసం ఒక చిన్న ట్రిక్ అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఏ ఫామ్లో ఉంటుంది? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ax స్క్వేర్ ప్లస్ bx, ఇక్కడ ఈ ఈక్వేషన్లో 2 సైన్స్ కనబడుతున్నాయి కదా. ఒకటి bx యొక్క సైన్ ఒకటి అయితే ఒకటి కాన్స్టెంట్ యొక్క సైన్. సో ఆ సైన్సే ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ 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 అని. ఇది ఈక్వేషన్ యొక్క సైన్ అనమాట. సో వచ్చే రూట్స్ సైన్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ టేబుల్ కూడా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగా అని అంటే, సో ఈక్వేషన్ సైన్స్లో ఫస్ట్ కాలం చూడండి, ఇదేంటి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్గా రాస్తారు. సెకండ్ కాలం ఎలా రాస్తారంటే ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. సో ఇది గుర్తుపెట్టుకుంటే కనుక సింపుల్గా రూట్ సైన్స్ కూడా వచ్చేస్తాయి. ఎలా చేస్తారు? ప్లస్ ప్లస్ అనేది డయాగ్నల్గా కిందకు వస్తుంది. అంటే సెకండ్ మైనస్ ప్లస్ ఉన్నప్పుడు ఈక్వేషన్ సైన్స్ అంటే మైనస్ ఏంటి అంటే ఏఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని ఏదైనా కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటే కనుక దాని రూట్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంట? రెండు రూట్స్ కూడా పాజిటివ్ సైన్తో వస్తాయి. ఓకే, దాని మీనింగ్ ఇదన్నమాట. అదే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ మైనస్ అయితే అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తే కనుక రూట్స్ ఎలా ఉంటాయంట? ఒకటి నెగటివ్ రూట్ అయితే ఒకటి పాజిటివ్ రూట్ అవుతుంది అనమాట. సో ఈ టేబుల్ యొక్క మీనింగ్ ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ పెడతారు ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లో ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ డయాగ్నల్గా దింపాలి. ప్లస్ ప్లస్ కిందకి వెళ్తుంది, మైనస్ ప్లస్ కిందకి వెళ్తుంది, ప్లస్ మైనస్ ఇలా కిందకి డయాగ్నల్గా వెళ్తుంది. సో మిగిలిన లాస్ట్ రో మైనస్ మైనస్ అనేది ఇలా మీదకి వస్తుంది అనమాట. ఇది మైనస్ మైనస్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ సైన్ అనమాట. ఓకే, బై యూజింగ్ దిస్ సింపుల్ table trick. Okay, so quickly let us understand how to solve the quadratic equations. దీని రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. 2x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి రూట్స్ కనుక్కోవాలి. సో దానికోసం ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 into 65 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 65 ఎలా రాయొచ్చు? 5 టేబుల్లో పోతుందిగా, 5 13s కదా 65 ఇలా రాస్తారనమాట. సో అంటే దీన్ని స్ప్లిట్ చేస్తారు, అంటే ఫ్యాక్టర్స్ కనుక్కొని రాస్తారు. సో ఇలా రాసిన తర్వాత పాసిబిలిటీస్ చెక్ చేయాలి. అంటే ఇక్కడ మధ్యలో మనకి ఏం రావాలి? 3 రావాలి. 3 రావాలంటే ఏం చేయాలో చూద్దాం. సో 2 into 5 ఎంత? 10. ఇక్కడ ఏం మిగిలింది? 13. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 3 వచ్చేస్తుంది కదా. 10 minus 3 13 ఈస్ నథింగ్ బట్ -3. సో మైనస్ వచ్చింది కాబట్టి పెద్ద నెంబర్కి మైనస్ సైన్ పెట్టాలి, చిన్న నెంబర్కి ప్లస్ పెట్టాలి, అంతే కదా. +10 minus 13 gives -3. సో మీకు ఆల్రెడీ రాయడం అనేది వచ్చు. అంటే ఇది ఎలా రాస్తారు? ఇక్కడ మనం 2x స్క్వేర్ ప్లస్ 10x మైనస్ 13x మైనస్ 65 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండిట్లోనూ కామన్ టర్మ్ ఏంటి? 2x కామన్. సో ఇంకా ఏం మిగులుతుంది? x. 2x ఆల్రెడీ కామన్ తీసాం కాబట్టి 5 2s are 10 కాబట్టి 5 వస్తుంది. మైనస్ ఈ రెండిట్లోనూ కామన్ 13. ఓకే, -13 కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఆబ్వియస్గా ఈ బ్రాకెట్లో ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే రావాలి, అదే వస్తుంది కూడా. సో ఫైనల్గా ఏమొస్తుంది? 2x మైనస్ 13 ఇంటూ x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో x వాల్యూ ఏమవుతుంది? -13 అయితే అటు వెళ్తే +13 ఇంటూ 2 ఇటు వస్తే /2 కామా +5 అటు వెళ్తే ఏమవుతుంది? -5. ఈ రెండు రూట్స్ ఇక్కడ చూసారా మనకి ఈక్వేషన్లో bx యొక్క కోఎఫిషియంట్ మైనస్, అంటే ఈక్వేషన్లో ఉన్న సైన్స్ ఏంటి? మైనస్ మైనస్. సో మైనస్ మైనస్ అయితే కనుక మన టేబుల్ ప్రకారం వచ్చే రూట్స్ ఏమనుకున్నాము? ప్లస్ మైనస్. సో ఒకటి పాజిటివ్ సైన్ వచ్చింది,
ఇంకోటి ఏమొచ్చింది, నెగటివ్ సైన్తో రూట్ వచ్చింది. సో హెన్స్ మనకు వచ్చిన రూట్స్ అనేవి ప్రాపర్ కరెక్ట్ రూట్స్ అని అర్థం అనమాట. ఇదంతా ఈ మెథడ్ అంతా ఎప్పుడు చేస్తారు, మనకి ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ అనేది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇస్తే కనుక ఇలా చేయాలి. అదే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీక్యూస్లో రూట్స్ ఫైండ్ అవుట్ చేయమని ఈక్వేషన్ ఇస్తే కనుక సింపుల్గా ఇక్కడ చూడండి, ముందు మనం ఏం చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి, దీనిలో పాసిబిలిటీస్ చూడాలి. సో మనకి ఫస్ట్ పాసిబిలిటీతోనే వచ్చింది 2 × 5 10 13. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 3 వచ్చింది కాబట్టి ఇలా తీసుకోవచ్చు. అంటే +10 -13 చేస్తే -3 వచ్చింది. మనకి రూట్స్ కావాలంటే డైరెక్ట్గా ఏం చేయాలంటే ఈ +10ని -10 అని రాయండి. ఓకే, x² కోఎఫిషియంట్ ఏంటి 2 కదా, సో /2 చేయండి. అలాగే ఇక్కడ -13 రాశారు కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, సైన్ చేంజ్ చేసి +13 అని రాయాలి. x² కోఎఫిషియంట్ ఏంటి 2 కదా, /2 చేయండి. సో -10/2 అనేది ఎంత వస్తుంది, -5, 13/2 is are the roots of the given quadratic equation. This is how you need to solve this quadratic equation roots. Okay, so coming to the next question, 3x² - 5x - 50 = 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. దీనికి రూట్స్ కనుక్కోవాలి. మళ్ళీ ఈ రెండిటి యొక్క సైన్స్ ఏంటి, మైనస్ మైనస్ కాబట్టి ఒకటి పాజిటివ్ రూట్ అయితే ఒకటి నెగిటివ్ రూట్ వస్తుంది. సో 3 × 15 ఎలా రాయొచ్చు మనం, 2 × 25 కదా, 25 ఎలా రాయొచ్చు, 25 అంటే 5 × 5. సో 25 2s are 50 వచ్చింది కదా, స్ప్లిట్ చేసేసినట్టే మనం. ఇంకా మళ్ళీ మనం ఇలా రాసుకుని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇవన్నీ చేయక్కర్లా. సో 15 ఎలా రాయొచ్చు, 2 × 25, 25 ఎలా రాయొచ్చు, 5 5s are 25 అయిపోయింది. ఇప్పుడు మనం పాసిబిలిటీస్ అనేవి చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 2s are 6 తీసుకున్నాము, 5 5s are 25. 25 - 6 కానీ 25 + 6 కానీ చేస్తే 5 రాదు. ఇంకేం పాసిబిలిటీస్ తీసుకోవచ్చు మనం, 3 × 5 తీసుకుందాం, ఎంత 15, 5 2s are 10. సో 15 10 వచ్చింది అంతే కదా, 3 5s are 15, 2 5s are 10. సో 15 - 10 చేస్తే ఎంత 5 వచ్చింది కదా, కానీ ఇక్కడ పెద్ద నెంబర్కి మైనస్ పెట్టాలి, ఎందుకంటే -5 ఉంది కాబట్టి పెద్ద నెంబర్కి మైనస్ పెట్టాలి, చిన్న నెంబర్కి ప్లస్ పెట్టాలి. సో -15 + 5 చేస్తే ఎంత వచ్చింది, -5 వచ్చింది కదా. సో అయిపోయింది మనకి. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఇక్కడ -15 ఉంటే కనుక రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేయాలి, ఆపోజిట్ సైన్ అంటే +15 వేయాలి, డివైడెడ్ బై x² కోఎఫిషియంట్ 3, +10 ఉంటే కనుక ఏం రాయాలి, ఇక్కడ -10 రాసి డివైడెడ్ బై x² కోఎఫిషియంట్ 3. సో 15/3 అంటే 5, -10/3 యాజ్ ఇట్ ఈస్ రాస్తారు, ఎందుకంటే అది డివిజిబుల్ అవ్వదు కాబట్టి 3తో. సో దీస్ ఆర్ ద 2 రూట్స్ ఫర్ దిస్ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఇస్ 100x² - 20x + 1 = 0. సో ఇక్కడ 100 × 1, 100కి రూట్స్ ఏంటి అది తెలియాలి అంటే దీన్ని 100 అంటే 10 10s are 100. 10 ఎలా రాయొచ్చు, 5 2s are 10, మళ్ళీ ఇంకో 10 ఎలా రాయొచ్చు, 5 2s are 10. సో 10 10s are 100 వచ్చింది కదా, ఇంటూ 1 రాయక్కర్లేదు. ఓకే, ఇప్పుడు దీన్ని చెక్ చేయాలి ఇన్ ఆర్డర్ టు గెట్ ద మిడిల్ టర్మ్. ఎంత 20 కదా, సో 5 2s are 10, 5 2s are 10. సో 10 + 10 ఎంత 20 వచ్చింది కదా. సో 5 2s are 10 తీసుకోవాలి, 5 2s are 10 తీసుకోవాలి. 10 + 10 అనేది 20 వచ్చింది, కానీ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి రెండిటికి సేమ్ సైన్ పెడితే కదా ఎడిషన్ అవుతుంది. సో రెండిటికి మైనస్ సైన్ పెడతాం. ఇన్ ఆర్డర్ టు గెట్ ద రూట్స్ మనం ఏం చేయాలి, సైన్ని మార్చాలి. అంటే -10 ఏమవుతుంది, +10 అవుతుంది, x² కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి అంటే 100. మళ్ళీ ఇక్కడ -10 అనేది +10 అవుతుంది, x² కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి అంటే 100. 10/100 అంటే ఎంత, 1/10. సో ఇది కూడా 10/100 అంటే 1/10. సో 1/10, 1/10 ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఉన్న సైన్స్ ఏంటి, మైనస్ ప్లస్. సో మన టేబుల్ ప్రకారం మైనస్ ఉన్నప్పుడు రెండు సైన్స్ ఎలా ఉండాలంట, రూట్ సైన్స్ రెండు పాజిటివ్ వాల్యూస్ అయి ఉండాలి. వచ్చాయి కదా రెండు పాజిటివ్ వాల్యూస్. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు చెక్ బై యూజింగ్ దిస్ టేబుల్. సో టేబుల్ బట్టి మీకు అర్థమైపోతుంది రూట్స్ యొక్క వాల్యూస్ ఎంత. ఫర్ సపోజ్ ఈ టేబుల్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంసీక్యూస్లో ఫైండ్ ద రూట్స్ అని ఇచ్చి సైన్స్ అనేవి మార్చి ఇచ్చాడు అనుకోండి, అంటే రెండు కూడా నెగటివ్ సైన్స్ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ax² + bx + c = 0 అనే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఎనీ ఈక్వేషన్. ఆప్షన్ ఏలో ఏమున్నాయి అంటే మైనస్తో రూట్ ఒకటి ఉంది, ఇంకోటి +, +తో రూట్ ఒకటి ఉంది, ఇంకోటి మైనస్ ప్లస్తో ఒక రూట్ ఉంది,
ఓకే, ప్లస్ మైనస్తో ఒక రూట్ ఉంది. మీరు ఇంకా సాల్వ్ కూడా చేయక్కర్లేదు. ప్లస్ ప్లస్ ఉంటే కనుక మనకు ఆన్సర్లో ఖచ్చితంగా ఏముండాలి, రూట్స్ ఎలా ఉండాలి, 2 రూట్స్ కూడా నెగటివ్ రూట్స్ అయి ఉండాలి. సో ఆప్షన్ ఏ డైరెక్ట్గా టిక్ చేసేస్తారనమాట. సో దిస్ ఇస్ హౌ దిస్ టేబుల్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్ యువర్ MCQ సాల్వింగ్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్ ట్రిక్ టు ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈజీగా ఇలాగా మనం చేస్తే కనుక స్ప్లిటింగ్ కూడా చాలా సింపుల్ అవుతుంది అనమాట. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని ప్లీజ్ ట్రై ఇట్ అండ్ if you have any doubts, please do comment in the comment section below. Thank you so much. Please do like, share and subscribe to our channel. Have a nice day.